సీఎంపై బాల్క సుమన్ నోటి దురుసు. తీవ్ర పదజాలంతో ఊగిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెప్పు చూపిస్తూ తిట్ల దండకం కేసీఆర్ నే రండా అంటావా అంటూ చిందులు. కేసీఆర్ రేవంత్ రెడ్డి అన్నదానికంటే ఎక్కువ సార్లు అన్నాడు రండా రండా మా సార్ రండా అంటావా, మా సార్ రండా అంటావా అని రిపీట్ చేసి పాడండి. ఓకే, 1,00,000 మంది మేము ఉన్నాం, పండబెట్టి తొక్కుతామంటూ కామెంట్స్ అట. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి రెచ్చిపోయారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో నోరు పారేసుకున్నారు. చెప్పు చూపిస్తూ చెప్పుతో కొడతా అంటూ ఊగిపోయారు. సోమవారం మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బాల్క మాట్లాడారు. వేదికపైనే తన కాలి చెప్పును తీసి చూపిస్తూ ఇష్టమున్నట్టు సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్ చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడు గుంపు మేస్త్రి ఏం మాట్లాడుతుండు, కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో చిల్లరగాని లెక్క పోగిరిగాని లెక్క మాట్లాడినావు. ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి ఉన్న విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. కేసీఆర్ ను పట్టుకొని రండా అని అంటావా, చెప్పు తీసుకొని కొడతా బిడ్డ ఖబర్దార్. మేము పవర్లో లేకపోవచ్చు కానీ 1,00,000 మంది ఉన్నాం, కేసీఆర్ అంటే పండబెట్టి తొక్కుతామంటూ బాల్క సుమన్ రెచ్చిపోయారు. ఈయన 1,00,000 మంది ఉన్నట్టు వాళ్ళు మిమ్మల్ని దొక్కకపోతే 1,00,000 మంది ఉంటే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు కదా. ఇప్పుడు తర్వాత విషయం 1,00,000 మంది ఉన్నాం పండబెట్టి తొక్కుతామన్నారు కదా. ఇగో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే ఏదైనా ఆవేదన దానికి వార్త కూడా రాగల. ఇగో మీ పార్టీ కార్యకర్తలే మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం. కార్యకర్తకు విలువ లేదు, కార్యకర్తను పట్టించుకున్న నాయకులు లేడు. ప్రతిదీ కూడా కార్యకర్త నిర్లక్ష్యం వల్లనే మొన్న ఓటమి చెందింది. ఇక ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు కూడా భయపడే అవసరం లేదు. ఇది నేను కామాలక్ష ఉన్న ధైర్యం ఉన్నది. నేను ఉద్యమంలో పాల్గొనని చెప్తున్నా, ఉద్యమంలో పాల్గొన్నది చూసినావా. సొంత టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే మిమ్మల్ని పండబెట్టి తొక్కేటట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా ఎట్లా తమ్మి బాల్క సుమన్ మేల్కోకపోతే? బాల్క సుమన్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకోం. ఎమ్మెల్యే వివేక్ ప్రజలు ఓడించిన బీఆర్ఎస్ లీడర్లకు బుద్ధి రాలే. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో అందరినీ తిట్టిండ్రు, ఇప్పుడు అట్లనే మాట్లాడతామంటే ప్రజలు సహించరని హెచ్చరిక. చెన్నూరు కాడ పండబెట్టి తొక్కినంత పని అయిపోయా. నేను పొట్టోడగొట్టి నేను ఇంకా ఏం అహంకారం అయింది. బాల్క సుమన్ వ్యాఖ్యలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఫ్రస్ట్రేషన్ తోనే బీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించినా ఆ పార్టీ లీడర్లకు బుద్ధి రాలేదని, వాళ్ళకు అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయిండ్రు, వాళ్ళ ఓవర్ యాక్షన్ మాటలతోనే బీఆర్ఎస్ ను ప్రజలు బొందపెట్టిండ్రు. ఇంకా అట్లనే మాట్లాడతామంటే ప్రజలు సహించరని అన్నారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. బాల్క సుమన్ పై మంచిర్యాల పిఎస్ లో కేసు నమోదైంది. ఆల్రెడీ పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనాయి. ఎందుకు తమ్మి కేసీఆర్ గురించి మీరు నోరు బారేసుకుంటూ? కేసీఆర్ నువ్వు గడికొప్ప నువ్వు మా కేసీఆర్ నువ్వు రండా అంటావా అంటే కేసీఆర్ మనసు నేను రండాను కాకపోతే మనిషినారా అని కేసీఆర్ అనుకుంటాడేమో మనసులో. నువ్వెందుకు తమ్మి ఓవర్ యాక్షన్?